హాయ్ మిత్రులారా, ఈరోజు ఆర్మూరు పట్టణాన్ని ఆనుకొని ఉన్న సిద్ధుల గుట్ట గురించి వివరించబోతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఒకదానితో ఒకటి పేర్చినట్లుగా నల్లని రాళ్లతో విస్తరించి ఉండి చారిత్రకమైన ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటుంది ఆర్మూరు పట్టణంలోని నవనాథుల సిద్ధుల గుట్ట. సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టపై సువిశాలమైన స్థలంలో ప్రకృతి రమణీయతతో నిర్మించిన ఆలయాలు, ప్రకృతి వింతలు చూపరులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటూ సంభ్రమాచార్యాలకు గురి చేస్తుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టపై చూపరులను సంభ్రమాచార్యాలకు గురి చేస్తే పురాతన కాలంలోని మహర్షులు నిర్మించిన మందిరాలు ఆధ్యాత్మిక శోభను, హృదయానికి హత్తుకునే వాతావరణాన్ని ఏర్పరిచాయి. వందల ఏళ్ల క్రితం దేశం నలుమూలల నుంచి నవనాథులైన గోరఖ్నాథ్, జలంధర్నాథ్, చరపట్నాథ్, అపభంగనాథ్, కానిషానాథ్, మచ్చింద్రనాథ్, చౌరంగినాథ్, రేవనాథ్, బత్తరినాథ్ గుట్టపై ఉన్న ఒక ఇరుకైన గుహలో తన ఇష్టదైవమైన సిద్ధేశ్వరుని ప్రశంసించి పూజలు చేశారని ప్రతీది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ సిద్ధేశ్వరుడు ఎవరో కాదు, బుద్ధుడు. ఇక వారి పేరిట గుట్టకు సిద్ధుల గుట్టగా పేరు పడింది. ఈ నవనాథుల పేరు మీదనే గుట్టను ఆనుకొని ఒక గ్రామానికి నవనాథపురంగా నామకరణం చేయబడింది. కాలక్రమంలో ఈ 9 మంది స్వాములు 6 ఇక్కడ నుండి వెళ్ళిపోగా 3 ఇక్కడే ఉండి పూజలు చేయడంతో 6-3 అంటూ కాలక్రమంలో ఆర్మూరుగా పేరును స్థిరపరచుకుంది. మరికొందరు పెద్దలు ఆర్మూరు అనే పదం ఆరామం అనే పదం నుంచి వచ్చిందని చెప్తుంటారు. ఇది నిజమే. ఆరామం నుంచి ఆరావం అయి ఆరామం నుంచి ఆర్మూరుగా పేరు వచ్చిందనేది చరిత్ర చెప్తుంది. ఇక గుట్టపై విశ్రాంతికి అనువైన వాతావరణం ఉన్నందున గుట్టను ఆనుకొని ఏర్పడిన గ్రామాన్ని ఆర్మూర్ అనే పేరుతో పిలవడం ప్రారంభించినట్టు చెప్పుకుంటారు. ఎవరెలా వాదించినా ఆర్మూరు పట్టణానికి సిద్ధుల గుట్ట ఆధ్యాత్మిక కేంద్రంగా మార్పు పడిందని చెప్పుకోవచ్చు. ఇక మిత్రులారా, ఇక్కడ విషయం ఏంటంటే, ఈ గుట్టపైకి నేను వెళ్ళి ఇక్కడ ఉన్న పూజారులను కలిసి వారితో పాటు మొత్తము చిత్రీకరణ చేశాను. వారి మాటల్లో ఏం చెప్తున్నారో మీరు కూడా చూడండి. చివరిదాకా చూసి ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
స్వరం ఇక్కడ ఏం లేదు కదా, బైక్ ఏం లేదు. చెప్పండి స్వామి. ఓం శ్రీ గణేశ్వర శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాథం గణపతిం భవామహే కవిం కవీనాంగ నమ సరస్వతీ పైన మెట్ల పట్టుకొని పార్వతీ పరమేశ్వర రాజరాజేశ్వర స్వామి దేవతా స్వామి. ఇప్పుడు సిద్ధుల గుట్టకు ఎట్లా అర్థం స్వామి, ఎందుకు వచ్చింది ఈ పేరు? ఈ శివలింగం మీద దాదాపు ఒక 2000 సంవత్సరాల కింద ఈ శివలింగం ఈ శివలింగం మీద స్వయంగా ఉద్భవించింది, మనం పెట్టింది కాదు. స్వయంగా ఉద్భవించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల కింద నవనాథ సిద్ధేశ్వరుడు, వీళ్ళు 9 మంది ఋషులు. ఓకే, నవనాథ సిద్ధేశ్వరుడు స్వామి. ఈ 9 మంది ఋషులు ఏంటంటే తల్లి గర్భం నుంచి పుట్టినవారు. పేరు చెప్పు స్వామి. ఎవరు? తల్లి గర్భం నుంచి పుట్టినవారు. ఆ ఋషులు ఏంటంటే చెప్తున్నాండి. చెప్తుంటే ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 లోక సంచారం చేసుకుంటూ ఈ ప్రాంతానికి పూజించేవారు. ఋషులు ఏంటంటే ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 కాబట్టి 6 3 6 3 6 3 6 3 6. ఓహో, 6 3 అని కంటే 6 3 వచ్చిందా? అంటే ఇక్కడ 6 మన వాళ్ళు, 3 బయట వాళ్ళు. ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6. దక్షిణం అంటే మన ప్రాంతమే కదా. వాళ్ళు లోక సంచారం చేసుకుంటూ ఈ ప్రాంతానికి పూజ చేసేవారు. ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 కాబట్టి 6 3 6 3 6 3 6 3 6. 6 పేరు గాంచింది. అంతకుముందు గ్రామానికి నవనాథపురం అని పేరు ఉండేది కాబట్టి 9 మంది నవనాథపురం అని పేరు అని చెప్పేసి 6 3 6 పెట్టింది. ప్రతి శివుడి దగ్గర దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది వస్తారు శివరాత్రి. రాముడికి దాదాపు 1,00,000 మంది వస్తారు. ప్రతి సోమవారం 2,000 నుంచి 5,000 మంది వస్తారు. ప్రతి సోమవారం వనదనం ఉంటుంది, 2,000 నుంచి 5,000 పబ్లిక్ వస్తారు. అట్లా ఇంకో విషయం ఏంటంటే ఈ శివాలయ సిగ్నల్స్ అన్ని ఏముంటాయి, ఫోన్ సిగ్నల్స్ ఏమున్నాయి. రెండో విషయంలో ఆక్సిజన్ అక్కడి నుంచి వస్తుంది. చిన్నగా ఉంటుంది, అది ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ అక్కడి నుంచి వస్తుందా? అక్కడ ఏదో విగ్రహాలు ఏమి లేవు అసలు? విగ్రహం ఉంటుంది. వీరభద్రుని విగ్రహం ఉందా? ఈడ ఉండేది అది చండీశ్వరుడు. చండీశ్వరుడు విగ్రహం. 3 విషయాలు సందర్శనం పడేది శ్రీరంగంలో పడేది శివాలయం. లోపలికి కనపడదు కదా, చిన్న విగ్రహం కనపడతలేదు. వీరభద్రుడు అంటే పాతదే, చాలా పాతది వీరభద్రుడు అంటే. ఇదేనా సమయం? ఓకే, మరి బయటికి వెళ్దామా సమయం? బయటికి వెళ్దామా? నేను పెద్ద వచ్చింది. నీకు దగ్గర 400 ఉన్నాయా? ఇటేలా కుర్రోడు అప్పుడు ఎక్కడ వస్తాడు మరి? కుర్రోడు ఎటు ఆడకేస్తాడు. బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా సిగ్నల్ రాదు కదా? ప్రతిరోజు ఎక్కడ జరుగుతుంది? సిగ్నల్ జరుగుతుందా? ప్రతిరోజు ఇటే పోనా? మీరు వెళ్ళండి సార్ షూట్ చేయడానికి. ఆటోమేటిక్గా అవే సెట్ అయినాయి కదా. దుర్గాదేవి.
ఇక్కడ ఎవరు? దుర్గాదేవి. దుర్గాదేవి. ఈ స్టేజ్ కింద ఒక చిన్న బండ ఉంటుంది. ఆ బండ కింద శ్రీచక్రం చెక్కింది ఉంది. శ్రీచక్రం చెక్కిందంటే ఒక మార ఇచ్చామంటే ఇక్కడ శ్రీచక్రం చెక్కింది ఉన్నది. అమ్మవారి ప్రతిష్టాపన చేయాలంటే మళ్ళీ ఆలయ కమిటీ వెంటనే చర్య తీసుకుని ఆ అమ్మవారి ప్రతిష్టాపన చేసింది. ఓకే ఓకే. ఇటు చల్లగా ఉంది, ఏసీ ఉన్నట్టుంది. దత్తాత్రేయనా? దత్తాత్రేయ. ఎవరు జీవ సమాధి ఇక్కడ? హరిదాస్ మహారాజ్. హరిదాస్ మహారాజ్ ఇతను 1942 వచ్చి 1958 జీవ సమాధి. ఓకే ఓకే. ఇక్కడ జీవ సమాధి హరిదాసు. హరిదాస్ మహారాజ్ 1945లో వచ్చాడు. 1942 40 వచ్చి 55లో 58లో జీవ సమాధి అయ్యాడు. దేవవృక్షాలు సార్. ఓకే స్వామి. దేవవృక్షాలు. ఓకే. రావాలి. బయటకు వచ్చేసామా? బయటకు వచ్చామా? బయటకు వచ్చాము మనము. చూశారు కదా మిత్రులారా, ఇప్పుడు వరకు గుహ లోపల ఉన్న చారిత్రకమైన గుహలు అవి. ఒకనాటి బౌద్ధ భిక్కులు నిర్మించుకున్న గుహలు. తర్వాత కాలంలో వజ్రాయన కాలంలో తర్వాత అంటే తాంత్రిక యానం అయిన తర్వాత ఈ బౌద్ధ భిక్కులు సిద్ధులుగా మారారు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఎనీవే, ఏదైతేనేమి ఇదొక చారిత్రకమైన నిర్మాణం మీకు చూపించాలని తృప్తితో ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ చూస్తే ఇంకా ఇదంతా హిందూ సాంప్రదాయ కల్చర్ కనపడుతుంది. 1962లో నిర్మించిన రామాయణం ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ పక్కన బావి ఉంది. మీరు ఈ మందిరం కూడా చూడండి. చూసి ఇదైతే హిందూ నిర్మాణం అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే హిందువులు నిర్మించుకుని హిందూ మందిరాలని చెప్తాను. అలాగే బౌద్ధులు అని చెప్తాను. ఇందులో అంత తేడా ఉండదు మిత్రులారా. బౌద్ధం కోసం నా అన్వేషణ సత్య శోధన కాబట్టి సత్యాన్ని మాత్రమే చెప్తాను. నమో బుద్ధాయ్. ఇది ఎప్పుడు కట్టారు స్వామి గుడి? ఇది 1962 కొత్తదే. అప్పట్లో రామదాస్ మహారాజ్ అని పురాతనమైన అంటే శివలింగం ఒకటి, దుర్గాదేవి, దత్తాత్రేయ స్వామి, వీరభద్రుడు. రైట్. ఇది బాయ్ ఎప్పుడు? ఇది 1964. ఇది కూడా రామదాస్ మహారాజ్ మాది ఇక్కడ బాగా నిర్మించి
పుష్కరకు వాటర్ వాడతాం డైలీ పొద్దున అభిషేకం ఇవే వాటర్ వాటర్ వాడతాం అందరూ పోయారు. ఓకే అండి, నో ప్రాబ్లం. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.